ఫ్రాన్స్ స్పెయిన్లో కార్ చిచ్చు బీభత్సం సృష్టించింది. బోర్డో మాడ్రిడ్ సమీపంలో మంటలు వ్యాపించాయి. కార్ చిచ్చు కారణంగా 2 లక్షల మంది ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. కారు చిచ్చు ప్రభావంతో 53 ఇళ్లు కాలి బూడిదైపోయాయి. మంటలను అదుపు చేసే క్రమంలో పలువురు ఫైర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మంటలు దాటికి అడవిలో ఉన్న వన్య ప్రాణులు జనావాసాల్లోకి పరుగులు పెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంటల దాటికి కాలిన గాయాలతో మూగ జీవాలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అందరినీ కూడా కలవరపెడుతున్నాయి. ఒకసారి స్క్రీన్ మీద మనం ఆ వీడియోస్ని చూడొచ్చు. సో ఫ్రాన్స్ అండ్ స్పెయిన్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి కారు చిచ్చు ప్రభావంతో లక్షల మంది ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వేరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. సో చాలా ప్రాంతాల్లో అంటే వేల హెక్టార్లన్నీ కూడా కాలి బూడిదై అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా మాడి మసైపోయాయి. అయితే అటవీ ప్రాంతం మొత్తం ఈ మంటల దాటికి కాలిపోవడంతో సో ఆ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వన్య ప్రాణులన్నీ కూడా క్రూర జంతువులు ఇవన్నీ కూడా చూడొచ్చు ఆ స్క్రీన్ మీద. సో అక్కడ జింకలు అదేవిధంగా గుర్రాలు ఇవన్నీ కూడా అడవిలో ఉండాల్సినటువంటి ఈ వన్య ప్రాణులన్నీ కూడా ఇప్పుడు ఫ్రాన్స్లో రోడ్ల మీదకు వచ్చి పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. సో గుంపులు గుంపులుగా అక్కడ ఉన్నటువంటి ఆ వన్య ప్రాణులన్నీ కూడా కాలిన గాయాలతో రోడ్ల మీదకు వచ్చి ప్రాణాలను కాపాడుకునేందుకు అవి వింతగా పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.